నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం. రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు మాటలు నీటి మూటలు. మంత్రి దాడిశెట్టి రాజా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్లీ గెలుస్తుంది. ప్రముఖ నటుడు సుమన్. గిరిజన మహిళలకు వడ్డీ లేని రుణాలు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చడం ఖాయం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సహకార రంగాన్ని నిర్వీర్యం చేసిన బీజేపీ ప్రభుత్వం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. క్యూ లైన్ల నిర్వహణపై టీటీడీ సూచనలు. దేశాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర. బీజేపీ జాతీయ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లబ్ధిదారుల ఆధార్ను కేంద్రం డీయాక్టివేట్ చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భారత్ను మతదేశంగా మారుస్తున్నారు. ప్రధానిపై కేరళ సీఎం విమర్శలు. లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుంటాం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. బీఆర్ఎస్ చచ్చిన పాము. బతికి బట్టకట్టే పరిస్థితుల్లో లేదు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అది వారసత్వ పార్టీల అహంకార కూటమి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రభుత్వ పెట్టుబడులే చాలవు. ప్రైవేటు పెట్టుబడులు పెరగాలి. ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు. కేంద్రంతో ముగిసిన రైతుల 4వ విడత చర్చలు. కనీస మద్దతు ధరకు కీలక ప్రతిపాదన. అమెరికాలో కాల్పులు. 2 పోలీసులు మృతి. జేపీ నడ్డా 2024 జూన్ వరకు పదవీకాలం పొడిగింపు. బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం. పటిష్ట నాయకత్వంలోనే లక్ష్య సాధన. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా. నెల్లూరు జిల్లాలో దారుణం. భార్య నోటిలో గుడ్డలు కుక్కి భర్తను హతమార్చిన దుండగులు. పపువా న్యూగినియాలో హింస. 64 మంది మృతి. ఏలూరు జిల్లాలో పెళ్లి ఇంట్లో భారీ చోరీ. 11 లక్షల సొత్తు లూటీ చేసిన దొంగలు. కోనసీమలో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు. 7 ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.